ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఏజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. రొటీన్ జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఇందుకోసం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, ఇది సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఏజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, మాజీ సీఎం కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వెళుతున్నారంటున్నారు. ఎస్ఆర్ఎంన మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరి కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి రానున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు. మరో 40 నిమిషాల్లో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో వైద్యులు కేసీఆర్ ని జనరల్ చెకప్ లో భాగంగా కొన్ని టెస్టులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ప్రతి 5 నెలలకు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆ మధ్య కాలంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం, పొటాషియం లాంటివి తగ్గడం, సో ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో సో అలాంటివి సమస్య మరోసారి రాకుండా ఉండేందుకు రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటే బాగుంటుందని వైద్యుల సూచన మేరకు ప్రతి 2 నెలలకు ఒకసారి, లేదంటే 3 నెలలకు ఒకసారి, లేదంటే 4 నెలలకు ఒకసారి రెగ్యులర్ గా భాగంగా ఏజీ ఆసుపత్రికి వస్తున్నారు. జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. సో అక్కడ చెకప్ అయినంత వరకు కూడా హాస్పిటల్లోనే ఉంటున్నారు. సో కేసీఆర్ అంటే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏజీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఏజీ ఆసుపత్రికి కేసీఆర్ తో పాటు వెళ్ళి అక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.